గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో భాగంగానే ఈరోజు మనం స్పోర్ట్స్లో యోగా కూడా ఒక భాగమే కనుక దాంట్లో మనం ఈరోజు యోగా దానికి సంబంధించినటువంటి ఆసనాస్ మరియు ఈ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ మన హెల్త్కు ప్లస్ స్పోర్ట్స్ పరంగా కూడా ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్ళలో మనకు చాలా వరకు స్పోర్ట్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అది ఎలా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు గురుకులాలకు సెక్రటరీగా వచ్చిన తర్వాత వారి యొక్క ఆధ్వర్యంలో నవీన్ నికోల్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ అకాడమీలు అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన యోగా అకాడమీని TTWEMRS బాలానగర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా మనము పిల్లల్ని తీసుకొని డైలీ వాళ్ళకు హెల్త్ పరంగా మరియు ఫిట్నెస్ పరంగా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనము రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేస్తూ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేర్పించడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు మనము యోగా టాపిక్ తీసుకొని యోగాని ముందుగా సైంటిఫిక్గా మరియు ప్రాచీన కాలంలో కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో యోగాని మనం టాపిక్గా తీసుకొని చెప్పడం జరుగుతున్నది. యోగాని హిరణ్య గర్భకుడు అనే మహర్షి మొదటగా దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన స్థాపించిన తర్వాత కాలక్రమేణా అది ప్రపంచ దేశాలకు కూడా వ్యాప్తి చెందడం జరిగింది. మన ఇప్పుడున్నటువంటి అధునాతన కాలంలో యోగా అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారింది. అది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫీల్డ్లో చాలామందికి మెంటల్ టెన్షన్స్ అనేది ఎక్కువైనాయి. సో దాన్ని మనం తగ్గించుకోవడానికి స్పోర్ట్స్లో పాటు మన యోగా కూడా చాలా వరకు మెంటల్ టెన్షన్ తగ్గించే ప్రయత్నం అనేది చేస్తుంది. దానిలో భాగంగానే మనకు ఫ్లెక్సిబిలిటీ మరియు రెసిస్టెన్స్ మరియు ఎండ్యూరెన్స్ అండ్ మ్యాథమెటికల్ అండ్ సైంటిఫికల్గా కూడా ఇది జరగడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ 2017 నుంచి ఈ గిరిజన గురుకులాల్లో యోగా అకాడమీ స్థాపించి పిల్లలకు వారి యొక్క విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ యోగాను కూడా అనుసంధానం చేసి పిల్లలు ఇప్పటి నుండే జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయిలో, నేషనల్ లెవెల్లో మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము మీకు ఈ ఆసన మరియు ప్రాణాయామ వాటిని ఎలా చేయాలి మరియు వాటి యొక్క బెనిఫిట్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను స్టూడెంట్స్. ముందుగా మనము స్టాండింగ్ ఆసనాస్ తీసుకున్నట్టయితే స్టాండింగ్ ఆసనాస్లో త్రికోణాసన్ అంటే త్రికోణాసన్ మీన్స్ 3 యాంగిల్ మీన్స్ కోనా. సో మనం చేసే ఈ ఆసన్ ఫైనల్ పోస్టర్ 3 యాంగిల్స్లో ఉంటుంది. త్రికోణాసన్ మీన్స్ సో పిల్లలు చూడండి, నేను కూడా చేస్తున్నాను. సో ఫస్ట్ this is the standing position. This is standing position. Okay, all of you, your 2 legs between 3 feet apart. Raise your arms up sideways. Your right foot turn to the right side. Your trunk will be bent right side. Your left hand should be rise up, gaze up. Slowly inhale and slowly exhale. Slowly inhale and slowly exhale and slowly rise up. Slowly hands down and return to starting position. So Trikonasana benefits. While we are practicing this posture, Trikonasana posture, our lungs will be expand. It is help for who are suffering from respiratory problems and abdominal problems. It is very preventing and curative asana. Okay, manam repeat once again, same posture, Trikonasana posture. మళ్ళీ ఒకసారి చూడండి. 1, your 2 legs between 3 inches apart, and 2, raise your arms up shoulder level, and 3, your right foot on the right side. 4, slowly bend your right side. Raise your gaze up.
slowly inhale, slowly exhale, slowly inhale and slowly exhale, slowly up, slowly hands down, return to standing position. Next, Ardha Chakrasana. Ardha Chakrasana means, Ardha means of, Chakra means wheel, circle. So, your final posture look like half circle, Ardha Chakra pose. Okay. This posture, side pose, Ardha Chakrasana. Slowly inhale, slowly exhale, slowly inhale and 2 legs between 3 inches apart. Slowly exhale, hands on the trunk, slowly exhale and slowly back bend. Slowly inhale and slowly up. Repeat this posture once again. Slowly inhale, slowly exhale and slowly back down. Slowly inhale and raise your head up. Slowly relax your asana. This Ardha Chakrasana uses who are suffering from spondylitis. While practicing this posture, our spinal will be slowly little bit bent. So, who are suffering from spondylitis problem, it is very curating, and in this posture, our spinal will be little bit down, bent. So, who are suffering from spinal cord problems, it will be curative posture, and who are suffering from hernia and migraine, it will be limitation asana. So, avoid this posture. Our next posture, Kati Chakrasana posture. Kati Chakrasana, Kati means this is also one twisting posture. Kati means twist, twisting posture. See, raise your arms up to shoulder level and slowly back. Twist your abdominal, trunk will be twist right side. This is 1. Slowly inhale, slowly exhale and left side. Slowly inhale, right side, slowly exhale. So, return to your standing posture. See, Kati Chakrasana benefits. While our practicing Kati Chakrasana, our trunk will be flexible, and abdominal problems, who are suffering from gastric problems, it is also preventing posture. మరియు మరికొన్ని సిట్టింగ్ పోస్టర్స్ కూడా చూద్దాం. సిట్టింగ్ పోస్టర్స్లో ముందుగా మనం వజ్రాసన్ పోస్టర్ చూద్దాము. వజ్రాసన్ పోస్టర్ first of all, our right leg folded back side, knee placed on the ground and sit on the buttocks. The left side leg also same, knees placed on the ground and sit on the heels. Hands on knees, stretch your backbone, head straight and close your eyes. Slowly inhale and slowly exhale. Slowly inhale and slowly exhale. This posture name Vajrasan. Vajra means diamond pose. See, Vajrasana, while our practicing Vajrasana, our Vajranadi will be activate. So practice daily practicing Vajrasana, our daily lifestyle will be very, very active. So while practicing morning Vajrasana, so total end of the day, our body will be activate. This is the use of Vajrasan. And one more uses also there. So while practicing Vajrasana, our digestive system will be improved very, very well. This is the use of Vajrasan.
Our next posture, Ardha Ustrasana. Ardha Ustra means off. Ustra means camel. So our posture, final posture look like off camel, Ardha Chakra pose. See the procedure of Ardha Chakra. Our first step should be Vajrasana first. This is the Vajrasana. And next, stand on the knees. This is a stand on the knees. So slowly inhale, arms on the trunk. Slowly exhale and slowly back bend. Slowly inhale and up. Slowly exhale and slowly back down. Slowly up. Slowly return to Vajrasana pose. So benefits of the Ardha Ustrasana. So while practicing Ardha Ustra, our spine and this is the spondylitis will be slowly bent. So while practicing this Ardha Ustrasana pose, so our spondylitis problems and who are suffering from backbone problems, it will be cured. Next asana, Padmasana. So manam Padmasana, it is the meditative posture. Padmasana means meditator posture. Padma means lotus. Posture means asana. Your final posture look like Padmasana posture. So the procedure of Padmasana, first step, right foot on the left thigh. This is the first step, and left foot on the right thigh. This is the step, second step. So this is Jnana Mudra pose. So you can touch two tips and finger, thumb finger and index finger. You can touch two fingers. This is the Padmasana pose. Spine straight and head straight. Gaze forward. Close your eyes and slowly inhale. Slowly exhale. Slowly inhale and slowly exhale. So repeat 5 rounds of Padmasana pose, 5 inhalations and 5 exhalations. Slowly inhale and slowly exhale. Slowly inhale and slowly exhale and slowly open your eyes. So relaxing asana also, first left leg should be straight, then right leg should be straight. So Padmasana, it is the meditative posture. So while practicing Padmasana, our mind will be cool and calm, and mental pressures who are suffering from stress, it is also removed. Our next posture, Vakrasana. Vakrasana, this is the first pose and this is the second pose. This is the third pose. Slowly inhale and slowly exhale. Slowly remove your posture. Slowly, leg straight, and then right leg should be straight. This asana, our trunk will be twisted. So it means who are suffering from, this is the abdominal problems. So gastric problems and belly fat and this side trunk side fat, it will be removed by practicing of this posture. Our fat and gastric problems will be removed. Now we will practice pranayama. It is very, very useful for nowadays. So we are suffering from COVID-19. So in this time, while practicing pranayama, our lungs and our health will be improved. So pranayama, anuloma and viloma. First one, anuloma and viloma. You can sit in Sukhasana pose. So Sukhasana means easy. You can sit in simply posture. It is Sukhasana. Okay. 1,
This is 1, your right foot on the left side, this is 1. Then simply fold. This is 2. Slowly Jnana Mudra pose. Anuloma means slowly inhale and slowly exhale. Slowly close your eyes and slowly inhale. Slowly exhale. Slowly inhale and slowly exhale. Slowly open your eyes. This is the Anuloma Viloma breathing exercises. Next pranayama, Kapalabhati pranayama. Kapala means skull. So, by practicing of Kapalabhati, our skull will be very peace and cool. Practice Kapalabhati, our resistance power and our immunity power will be improved. So, procedure of Kapalabhati, so deep breathe. So, breathing in means deep breathe and breathe out also very fast breathe out. Slow. Kapalabhati pranayama, slowly close your eyes. Slowly breathe in and breathe out immediately. Slowly open your eyes. So, repeat Kapalabhati second time. Slowly breathe in and slowly breathe out. Kapalabhati, start. Slowly relax your Kapalabhati and slowly open your eyes. Daily you can practice 3 to 4 rounds morning and 3 to 4 rounds evening. While practicing Kapalabhati, our abdominal problems will be slowly preventing and curative this pranayama. Our next pranayama is Bhramari pranayama. So, Bhramari pranayama it will be coming from hum sound, not for mouth. So, it's coming from nose, hum sound. First, slowly close your eyes. So, both hands on the face. You can close with your thumb finger with ear and close your index fingers with eyes. Close your ring finger and little finger should be closed in mouth. Slowly remove your hands and slowly open your eyes. So, this is the Bhramari pranayama, practicing of Bhramari pranayama. So, our stresses will be removed and immunity power will be increased and resistance will be improved and the sports knowledge will be very improved. Our health will be improved. Okay, repeat same posture. Bhramari pranayama. Slowly close your eyes and you can close your ears with index finger. Close your eyes with thumb finger with ear. Close your slowly eyes with index fingers and close your mouth with little finger and ring finger. Slowly hum sound. Slowly remove your hands
Slowly open your eyes. Slowly relax your total body. This is the Bhramari Pranayama. Next manadi Surya Bedana Pranayama. Surya Bedana Pranayama, it will be improve your fire on your body. So heat produced in your body. Surya Bedana Pranayama. So Surya Bedana Pranayama, first step should be meditative posture Padmasana, and you can use with only right hand. You can use slowly inhale with right nostril and maintain 5 to 10 seconds. Breathe. Slowly exhale with left nostril. Slowly inhale with right nostril. Slowly exhale with the left nostril. Slowly inhale. Slowly exhale. Slowly relax. So children, you can do every day in Surya Bedana. So now climate is very cool. If you practice Surya Bedana, our body will be produce heat. So and pranayama will be helps to in this time COVID situation, and regular time also it will be very useful. And next thing, while practicing asanas, our physical body will be improve. So asanas will be improve our body, pranayama will be improve our mental health. So mental body means mental health and spiritual health also. So next manam dhyana mudra. So dhyanam, so it is also very useful for our stress removal, and our mind will be cool and calm. So while practice of meditation, dhyana force, our left hand down this leg and right hand up. So slowly close your eyes. Slowly inhale and slowly exhale. Slowly inhale. Slowly exhale. So practice dhyana, meditative posture, every morning 5 to 10 minutes. It is for beginners, and 20 to 30 minutes for intermediate and advanced stage students. So while practice dhyana, so our spiritual levels and immunity level will be increased. So we are and the sports field, so we are going to state and national levels. We are simply panic, and our stress will be increased very well. So while practicing dhyana, our stress will be removed. So in our Gurukula also, TTW EMRS Balanagar also, our EMRS students, we are practicing daily morning this type of pranayama and dhyana. So the students will practice daily. This is the one system is going on in our Balanagar school. So డైలీ పిల్లలు ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏకాగ్రత మరియు వాళ్ళ యొక్క డైలీ చేసే యాక్టివిటీని కూడా మేము డైలీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఆసనాలు మరియు ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం వలన పిల్లల యొక్క భౌతిక మరియు మెంటల్ పరంగా కూడా రెండు విధాలుగా పిల్లల్ని మేము గ్రోయింగ్ అప్ చేసి వారిని స్పోర్ట్స్ లెవెల్లో కూడా జిల్లా స్థాయి నుంచి ఇంటర్నేషనల్ మెడల్లో వచ్చే విధంగా కూడా మేము సైంటిఫిక్ టీచింగ్, అంటే కేవలం హెల్త్ పరంగానే కాకుండా స్పోర్ట్స్ పరంగా కూడా సైంటిఫిక్గా కూడా మేము టీచ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అడిషనల్ డీజీపీ మరియు అడిషనల్ సెక్రటరీ నవిల్ నికోలస్ సార్ గారి యొక్క ఆధ్వర్యంతో రమేష్ సార్ గారి యొక్క నేతృత్వంలో
ప్రతిరోజు కూడా సార్ వాచ్ చేయడం జరుగుతుంది. దీని డైలీ యొక్క పిల్లల యొక్క ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ కాకుండా పిల్లలు యోగా చేసిన తర్వాత పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు డైలీ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. మేము అకాడమిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లల్లో చాలా వరకు మార్పు వచ్చింది. పిల్లల్లో ఉన్నటువంటి అంటే ఒక పిల్లాన్ని మనము ఇప్పుడు చిన్న స్టేజ్ నుండే స్కూల్ లెవెల్ నుండే మనం ఎలాగైతే వాళ్ళని మనము పెంచుతామో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పెరుగుతారన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ఇప్పటి నుండే ఒక సిస్టమేటిక్గా అంటే స్పోర్ట్స్ ఫీల్డ్లోను మరియు స్కూల్ ఫీల్డ్లోను వాళ్ళని ఒక సిస్టమేటిక్గా వాళ్ళని డైలీ వాళ్ళని వాచ్ చేయడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో బాలానగర్ స్కూల్ ప్రిన్సిపల్ రాజారాం సార్ గారు మరియు స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్ సార్ గారు, అంజనేయులు సార్ గారు కూడా మాకు రెగ్యులర్గా వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ యోగాలోని స్పోర్ట్స్ వింగ్కి మేము వాళ్ళని ప్రమోట్ చేసి డైలీ రెగ్యులర్గా చేయడం జరుగుతున్నది. సో ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరియు అడిషనల్ సెక్రటరీ నికోలస్ సార్ గారికి మరియు ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్ సార్ గారికి ఈ యొక్క వేదిక మీద నుండి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు.